రంగాల్లోనూ విధ్వంసం సృష్టించారు. గొడ్డలి పార్టీ బాబాయిని చంపి తల్లికి చెల్లికి ఆస్తి ఇవ్వకోకుండా వాళ్ళ కుటుంబాన్ని బాధపెట్టారు. మనకేం చేస్తారని ఒకసారి ఆలోచించండి. అధికారం లేనప్పుడు పాదయాత్ర చేస్తూ ముద్దులు పెడుతూ అధికారం వచ్చిన తర్వాత అది శాశ్వతం అనుకుని అంతఃపురాల్లో కూర్చుని అన్ని కుట్రలు చేశారు. అలాగే ఇప్పుడు అధికారం కోసం కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. గంజాయి బ్యాచ్తో వెళ్ళి రఫా రఫా అని ప్రజల్ని భయభ్రాంతులను చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. గొడ్డలి పార్టీ 5 సంవత్సరాలు చేసిన విధ్వంసాన్ని చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు. ఈ మీటింగ్ వచ్చిన వాళ్ళందరినీ నేను కోరేది ఒకటే, మీ పక్క వాళ్ళకి ఓళ్ళలోకి వెళ్ళి చెప్పండి. చిన్న చిన్న ఇబ్బందులకి గొడ్డలి పార్టీ అవకాశం వస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు అంటే మన పిల్లల భవిష్యత్తుకి మనమే ఉరేసిన వాళ్ళం అయిపోతామని చెప్పండి. అలాగే మీరు చూస్తున్నారు 16,000 మందికి డిఎస్సీలో ఇస్తే ధర్నాలు, ఎన్ని అబద్ధాలతో ఆ ధర్నాల్లో కూడా జంజీ ఎవ్వరూ లేరు. నాయకులు 2-3 ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులతో పెట్టి ధర్నాలు చేస్తున్నారు. అలాగే కోర్టుల్లో దాదాపు ఇప్పటికీ అన్ని కోర్టులు 300 సార్లు కోర్టులు చివాట్లు పెట్టినా వాళ్ళకి సిగ్గులేదు. మనం ఏది చేసినా మన పిల్లల భవిష్యత్తు గురించి చేస్తాం. దానికి మనం మంచి ప్రభుత్వం కావాలి. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది, ఎవరి మీద కాదు, మీ అందరి మీద ఉంది. ఆక్వా రైతులకి కష్టం తీరాలంటే ప్రభుత్వం తరఫున చేయవలసింది 3: 1 నీళ్ళు ఇస్తాం, 2 రోడ్లు వేస్తాం, తర్వాత కరెంటు సబ్సిడీ జీవో పాస్ అయిపోయింది. గవర్నమెంట్లో క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. రేపు జీవో ఇచ్చి ప్రకటించి రైతులందరికీ ఆక్వా రైతులకు ₹1.5కి పాత ప్రభుత్వం లాగా ఆక్వా నాన్ ఆక్వా జోన్ లేవు, అందరికీ ₹1.5 కరెంట్ ఇస్తున్నారు. ఎల్లుండే దాన్ని రేపే అమల్లోకి వస్తుంది. ఈ ఇంత మంచి చేస్తున్న మన ప్రేమిత ముఖ్యమంత్రి గారు నేను ఒకటే కోరుతాను, మన నియోజకవర్గానికి మనకి ఇంత మంచి చేస్తున్న నియోజకవర్గానికి మీరందరూ లెగిసి నుంచుని చేతులెత్తి భద్రత తెలియజేయవలసిన కోరుతున్నాను. అందరూ కూర్చోండి. ఈ నియోజకవర్గానికి ఉన్న సమస్యలు చేపల చెరువులో ఎక్కడ చూసినా నీళ్లు ఉన్నాయి, తాగునీరు సమస్య ఉంది. అలాగే ఈ 305 రోజులు హెవీ లారీలు వస్తూ ఉన్న రోడ్ల సమస్య, బ్రిడ్జిల సమస్య ఉంది. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దానికి పరిష్కారం తప్పకుండా చూపిస్తామని తెలియజేస్తూ, అలాగే చివరిగా రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోండి, కూటమి ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి గొడ్డలి పార్టీ శక్తియుక్తుల అనేక రకాలుగా ప్రయత్నిస్తోంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనందరం ఐక్యతను కొనసాగించాలి. కైకలూరు నియోజకవర్గంలో మనం చాలామంది ముఖ్యమంత్రులను చూసాం, కానీ ఇంత మంచి చేసిన చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే మనం జీవితాంతం రుణపడి ఉండాలని కోరుకుంటున్నాను. విధ్వంసం, వినాశనం, విపరీత బుద్ధి, కేర్ ఆఫ్ అడ్రస్ గొడ్డలి పార్టీ అనే విషయాన్ని ఎప్పటికీ మరవద్దు. కైకలూరు ప్రజల కళలను సాకారం చేసిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సదా కృతజ్ఞత చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. జలసాగు వరి సాగుకు నిలయమైన కైకలూరు నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని పొందుకున్నారు. మరి కార్యక్రమంలో తరువాత రెవెన్యూ